Greetings to all. So welcome to the tutorial of mobile application development using Android. The course objectives are mainly used to design mobile applications effectively using Android Studio. After completion of this course, you will be able to design mobile applications effectively using Android Studio. Similarly, we are also aware the characteristics of mobile applications as well as design aspects of mobile applications. These are the course objectives of mobile application development using Android Studio. So coming to course outline, so the entire course divided into 5 categories, 5 modules. In the first module, that is unit 1, you have getting started with Android. In this particular unit 1, you learn about what is Android, what are the versions of Android, mm, Android in the marketplace, as well as developers community, and you also know about architecture of Android. Okay, so overall ga మీరు కంప్లీట్గా ఆండ్రాయిడ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూనిట్ 1 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యూల్ 1లో నేర్చుకుంటారు. ఓకే, కమింగ్ టు యూనిట్ 2. So in unit 2, you will learn about activities, fragments, intents. Okay, so the main components of Android applications are these three. The first one is activity. It is the main part where user will interact with your application. Okay, so it is the responsible for creating a window to hold user interface components. సో యూజర్ ఇంటరాక్ట్ అవ్వటానికి కావాల్సిన కాంపోనెంట్స్ ప్లేస్ చేసే యూజర్ ఇంటర్ఫేస్ని మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే బై యూజింగ్ యాక్టివిటీస్. దిస్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ అనమాట. మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీకి మళ్ళీ లైఫ్ సైకిల్ ఉంటుంది, వాటి నుంచి యూ కెన్ కాల్ ఫ్రాగ్మెంట్స్ అండ్ ఇంటెంట్స్, ఇట్లా అన్నీ ఉంటాయి. ఓకే, సో అవన్నీ మళ్ళీ డీటెయిల్డ్గా సెకండ్ యూనిట్లో చూద్దాం. నెక్స్ట్ కమింగ్ టు ఫ్రాగ్మెంట్స్. ఫ్రాగ్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్ పోర్షన్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. ఒక యాక్టివిటీలో యాక్టివిటీ అనేసరికి ఏం చెప్తున్నాం, నథింగ్ బట్ ఇట్ హోల్డ్ ఏ వేరియస్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ అంటున్నాం. బట్ ఫ్రాగ్మెంట్కి వచ్చేసరికి ఏంటి అంటే మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్ ఇన్ ఏ సింగిల్ యాక్టివిటీ టు బిల్డ్ మల్టీపేన్ యూజర్ ఇంటర్ఫేస్ యాజ్ వెల్ యాజ్ one particular portion of user interface is nothing but an activity. Okay, so దీన్ని మనం సబ్ యాక్టివిటీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఇంటెంట్స్. By using these intents, we can call another activity or functions in other applications. అంటే అదర్ యాప్స్ ఉంటాయి కదా, అదర్ యాప్స్లో మీరు ఏదన్నా సంథింగ్ కాల్ చేయాలి అనుకుంటున్నారు, అట్లాంటి వాటన్నిటికీ కూడా యు ఆర్ యూజింగ్ ఇంటెంట్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 3. సో యూనిట్ 3లో you have to know the user interface like layouts, linear layouts, relative layouts, action bars, స్క్రీన్ ఓరియంటేషన్, కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి గురించి యూనిట్ 3లో నేర్చుకుంటారు. యూనిట్ 4 దట్ ఈస్ మాడ్యూల్ 4లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఆ యూజర్ ఇంటర్ఫేస్లో మనం కాంపోనెంట్స్ ఏవైతే ప్లేస్ చేస్తామో, అందుకని డిజైనింగ్ ఇంటర్ఫేస్ అంటాను. డిజైనింగ్లో ఏమేమి కావాలి మనకి, టెస్ట్ వ్యూస్, రేడియో బటన్స్, ఓకే, బటన్స్, లిస్ట్, చెక్ బాక్సెస్, టెక్స్ట్ వ్యూస్, ఇట్లా ఏవైతే ఉంటాయో అవన్నీ యూనిట్ 4లో నేర్చుకుంటారు. యూనిట్ 5కి వచ్చేసరికి ఏంటి అంటే బై యూజింగ్ డిస్ప్లేయింగ్ ద పిక్చర్స్ ఇన్ ద గ్యాలరీ, లేకపోతే ఇమేజ్ వ్యూస్, మెనూస్ ఏమేమి ఉన్నాయి బై యూజింగ్ వ్యూస్, అట్లనే డేటాబేస్ క్రియేషన్స్ బై యూజింగ్ డీబీ అడాప్టర్ క్లాస్, ఇట్లాంటివన్నీ కమ్స్ అండర్ 5th మాడ్యూల్లో వస్తాయి. ఓకే, సో లెట్ స్టార్ట్ ద కోర్స్ సెషన్ విత్ మాడ్యూల్ 1. So in this particular video session, I will be explaining about what is Android, why Android. After that, one by one, 15 minutes videos నేను రికార్డ్ చేసి పంపిస్తూ ఉంటానమ్మా. ఓకే, సో దట్ you will able to learn very easily. Okay, so in this particular starting module, we will learn what is Android and why Android. Okay, so before going to explain about what is Android or why Android, let me explain what are the various applications
used in these mobile applications. Okay, so అసలు మనం ఎందుకు వెళ్ళాలి మొబైల్ అప్లికేషన్స్కి? బికాస్ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ ఎనీ ఎడ్యుకేషనల్ యాప్, సో ఇప్పుడు మీరు మొబైల్స్ అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న పిల్లలే. సో స్మార్ట్ ఫోన్స్లో యాప్స్ లేకుండా వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు గానా, ఇట్స్ ఎ మ్యూజిక్ యాప్. ఓకే, అడోబ్ స్కానర్, it is used to scan the application. Okay, so like that we can implement any applications in any sector, whether it may be an entertainment, education, health sector, astrology, whatever it may be. ప్రతి ఫీల్డ్లో నుంచి మీరు ఒక ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ యాప్. ఓకే, సో ఈ మొబైల్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేయటం కోసం వీఆర్ taking one operating system, that is nothing but Android OS. Okay, so Android OS మీద ఇంప్లిమెంట్ చేయడానికి we are using Android Studio. Okay, so coming to what is an Android, which is nothing but a Linux based operating system designed primarily for touch screen mobile devices. What are those touch screen mobile devices? Those are smartphones and tablet computers. Okay, so Android is nothing but Linux based operating system which is mainly designed to implement touch screen mobile devices. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఎవల్యూషన్ కనుక చూసినట్టయితే 15 years బ్యాక్ వీఆర్ యూజింగ్ బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్. ఓకే, సో మీ చిన్నప్పుడు నాకు తెలిసి మా చిన్నప్పుడైనా సరే వీ డోంట్ హ్యావ్ ఎనీ మొబైల్ ఫోన్స్. ఓకే, ల్యాండ్లైన్ ఫోన్స్. ఆ తర్వాత అప్ టు 2000 ఆ ఇయర్కి వచ్చేసరికి ఏంటి, బ్లాక్ అండ్ వైట్ మొబైల్ ఫోన్స్ వాడటం స్టార్ట్ చేశారు. బట్ నౌ వీ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్. ఓకే, సో అంటే ఆపరేటింగ్ సిస్టమ్ చాలా చాలా డ్రాస్టికల్ చేంజ్ టెక్నాలజీలో, ఆపరేటింగ్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ ఎవల్యూషన్లో చాలా చేంజ్ వచ్చేసినట్టు. ఓకే, సో వీటన్నిటిలో ఏంటి అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిట్లో వీ హ్యావ్ సో మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, సో వాటన్నిటిలో నవ్వేడేస్ యూస్ చేసే మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే విచ్ ఈజ్ అన్ ఆండ్రాయిడ్. సో అసలు ఆండ్రాయిడ్ని ఎవరు డెవలప్ చేశారు? దిస్ ఈజ్ డెవలప్డ్ బై ఎ కన్సార్షియం నోన్ యాజ్ ఓపెన్ హ్యాండ్సెట్ అలయన్స్. దీన్ని OHE అంటారమ్మా. ఓకే, సో దిస్ కన్సార్షియం హ్యావింగ్ 84 కంపెనీస్ లెడ్ బై గూగుల్. ఓకే, సో కమర్షియల్గా స్పాన్సరింగ్ అంతా గూగులే చేస్తుంది. సో ఈ 84 కంపెనీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని కంపెనీస్ డిస్ప్లే చేసాం. ఈబే, ఆమ్, టెలికా, ఆడియన్స్, ఒక టెలికామ్, స్ప్రింట్, శాంసంగ్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ అన్నీ కలిపి ఒక కన్సార్షియంగా ఎస్టాబ్లిష్ అయినాయి. దాన్ని మనం ఏమంటున్నాం, ఓపెన్ హ్యాండ్సెట్ అలయన్స్ అంటున్నాం. సో ఈ కన్సార్షియం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఒక ఆండ్రాయిడ్ ఓఎస్ అనేది ఇట్స్ ఎ ఓపెన్ సోర్స్. సో అది మార్కెట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వాటిని బేస్ చేసుకుని యాప్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత దే హ్యావ్ సమ్ డ్రాబ్యాక్స్ ఇన్ దట్ పర్టికులర్ యాప్స్. ఆ ఫీచర్స్ ఏవైతే డ్రాబ్యాక్స్ ఉంటాయో మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అగైన్ ద డెవలపింగ్ కమ్యూనిటీ ఇంప్లిమెంట్స్ ఎనదర్. ఓకే, సో కాబట్టి ఈ కన్సార్షియం వాళ్ళందరూ ఏంటి అంటే ఐడియాస్ని షేర్ చేసుకొని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ మనకు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి, సో అని డిఫరెంట్ ఐడియాస్ని గ్యాదర్ చేసుకొని వీటన్నిటిని లీడ్ చేస్తూ గూగుల్ మెయిన్గా ఈ యాప్స్ అన్నిటినీ బై చేయడానికి, సెల్ చేయడానికి అన్నిటికీ సంబంధించిన మార్కెట్ ప్లేస్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, సో అది తర్వాత క్లాసెస్లో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అట్లా ఈ కంపెనీస్ 84 కంపెనీస్ కన్సార్షియం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అసలు ఎగ్జిస్టింగ్ ఉన్న యాప్స్లో లేదా ఎగ్జిస్టింగ్ ఓఎస్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఇంకే ఫీచర్స్ కస్టమర్స్ కోరుకుంటున్నారు, అట్లాంటివన్నీ షేర్ చేసుకోవటం కోసం ఈ కన్సార్షియం యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఆండ్రాయిడ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ పాలో ఆల్టో, కాలిఫోర్నియా, సో విచ్ ఈజ్ అన్ యూనివర్సిటీ. ఇన్ October 2003, Andy Rubin, Rich Miner, Nick Sars and Chris White, all these 4 members grouped and developed a project which is nothing but Android OS. The first beta version of an Android SDK was released by Google in 2007. After that, it was commercialized and released in September 2008.
So it supports Android software based on advanced RISC machine architecture. In the sense advanced RISC machine, RISC RISC అంటాం కదా, reduced instruction set computing అని. Okay, so that architecture is followed by Android software. It is an open source operating system. That means anyone can freely download the code, as well as anyone can modify the content. Okay, so the main programming language used in this particular Android is Java programming language. Okay, so మీరు ఆండ్రాయిడ్ నేర్చుకోవాలి అంటే లిటిల్ బిట్ అవేర్నెస్ మస్ట్ బి దేర్ రిగార్డింగ్ Java programming. Okay, so why we go for Android? So why we go for Android? Because it is an open source. No need to uh, uh, purchase any software, anything. Okay, so kabatti open source freely code available kabatti anyone can download easily. Okay, next, it has larger developer community. సో ఎందుకంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, యూ కెన్ పోజ్ ఎ క్వశ్చన్ ఇన్ దట్ డెవలపర్ కమ్యూనిటీ సో దట్ యూ కెన్ గెట్ ఆన్సర్స్. సిమిలర్లీ దెర్ ఈజ్ అన్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సో ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చిన దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, ఫీచర్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో కాబట్టి దెర్ ఈజ్ అ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. సిమిలర్ మేనర్ ఇట్ హ్యాస్ అన్ యాప్ ఇంటిగ్రేషన్. సో ఒక పర్టికులర్ మొబైల్లో నుంచి ఇంకో మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్స్ అన్నీ ఆండ్రాయిడ్లో పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఐఫోన్లో అంటే ఓఎస్ యూస్ చేస్తాం కానీ, బట్ మ్యాక్సిమం యాపిల్ కంపెనీ తప్ప రిమైనింగ్ ఆల్ అదర్ కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేస్తే, మొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ అదర్ కంపెనీస్ మ్యాక్సిమం డెవలప్డ్ దైర్ apps using Android OS. Okay, so similarly the cost of implementing projects by using this Android is very less, and it has a high success rate, and also it has rich development environment. So that means rich development environment means it has a huge number of user interface controls. No need to write a large number of lines to implement any code. Okay, so all these features, not features, these are the characteristics. సో వీటిని బేస్ చేసుకుని సో అందరూ ఆండ్రాయిడ్ యూస్ చేయటం వల్ల ఓకే దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. వీటిని బేస్ చేసుకొని వీ కెన్ surely use Android OS to implement mobile applications. Thank you. In the next class, I will be explaining Android versions.